బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అనువైన ప్రాంతాన్ని కంపెనీ ప్రతినిధులు చూస్తున్నారు. అనువైన ప్రాంతం కోసం సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రిఫైనరీని ఏర్పాటు చేయబోతోంది బీపీసీఎల్ కంపెనీ. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడే పెట్రోలియం శాఖ మంత్రితో చర్చలు జరిపారు. 60 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోకి బీపీసీఎల్ కంపెనీ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బీపీసీఎల్తో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోర్టు ఏర్పాటుతో బందర్లోనే రిఫైనరీని పెట్టే అవకాశం ఉంది. పోర్టు కూడా బందర్లో పోర్టు ఉంది కాబట్టి బందర్లోనే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తే ఇది మరింత కలిసొచ్చే అంశంగా మారుతుంది అనే చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ రిఫైనరీ కోసం 2,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలలో ఈ రిఫైనరీ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బీపీసీఎల్ సిబ్బంది. పోర్టు కూడా ఉండటంతో బందరు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అందుకే బందర్లోనే బీపీసీఎల్ రిఫైనరీని 60,000 కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిష్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అనువైన ప్రాంతాన్ని సుమారు దీనికి 2,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ 2,000 ఎకరాల భూమిని ఎక్కడ కేటాయించాలి, ఏ విధంగా సమీకరించాలి అనే విషయంపై కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటైతే పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, మచిలీపట్నంలో రిఫైనరీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పోర్టు కూడా ఉండడంతో బందర్లోనే రిఫైనరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ ఈ 2,000 ఎకరాలు సమకూర్చే అవకాశం ఉంటుంది? దానికి సంబంధించి ఈ రోజు ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మొత్తం మీద అయితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రితో ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా సచివాలయాన్ని కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తన కాన్వాయ్లో ఇప్పుడే చేరుకున్నారు. మరి కాసేపట్లో బీపీసీఎల్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్తో పాటు ఇతర సంస్థకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. కృష్ణకుమార్తో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ మీటింగ్ ఈరోజు బీపీసీఎల్ కార్పొరేషన్ సంస్థలతోనే ఉండే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ బీపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్తో పాటు ఇతర సంస్థల అధికారులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, నిన్న ఢిల్లీకి పోయినప్పుడు కూడా 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినప్పుడు కూడా బీపీసీఎల్కి సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడే పరిస్థితి అయితే చేశారు. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడి సంస్థ రాబోతుంది. ఇది బందర్కి సమీపంలో, బందర్ అయితేనే కరెక్ట్గా ఉంది. పోర్టు కూడా అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నానికి సంబంధించిన వ్యవహారంలోనే ఇక్కడ స్థాపించాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 4 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సంస్థ అధికారులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత చాలా కీలకమైన ఎన్ని వేల ఎకరాల భూములు అవసరమవుతాయి అంటే దాదాపుగా మనకు అంతున్న అంచనా ప్రకారం అయితే దాదాపుగా 3,000 ఎకరాల భూములు అవసరమవుతాయి. ఇది ఎంత పెద్ద ఎత్తున భూములు, తర్వాత పోర్టు, తర్వాత సీ కోస్టల్ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇది కేవలం బందర్ అయితేనే బాగుంటుందని ఒక అంచనాకి వచ్చినట్టుగా అయితే మనకి సమాచారం అవుతుంది. అయితే ఒకవేళ ఇది కానీ 4 సంవత్సరాలు కానీ పూర్తిగా కాగలిగితే మాత్రం డెఫినెట్గా దీనికి సంబంధించిన ఇతర అధికారులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బీపీసీఎల్కి సంబంధించిన ప్రతినిధులు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. దానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు చాలా కీలకమైతే నిర్ణయం, చాలా కీలకమైతే చర్చల్లో భాగంగా ఇది మాత్రం చాలా కీలకంగానే చెప్తున్నారు. రిఫైనరీ ఫ్యాక్టరీ ఏదైతే వ్యవహారంలో ఉందో దాదాపుగా దీనికి 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత పెట్రోలియం సంస్థ ఇక్కడ తన పెట్టుబడిని రావడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ రిఫైనరీ ఏర్పాటైతే అక్కడ రూపురేఖలు ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? ఏం జరుగుతుందని భావిస్తున్నారు? డెఫినెట్గా ఒక్కసారిగా అంత పెద్ద సంస్థ బీపీఎల్ లాంటి సంస్థ, భారత్ పెట్రోలియం లిమిటెడ్ లాంటి కార్పొరేషన్స్ లాంటి సంస్థలు 60,000 కోట్ల రూపాయలతో పెద్ద రిఫైనరీని అక్కడ తీసుకుని వస్తే మాత్రం నిజంగానే ఓన్లీ
బందరు ఒకటే కాదు, బందరు చుట్టుపక్కల దాదాపుగా 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న విజయవాడకి బందరు కూడా 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో విజయవాడ దగ్గర నుంచి కూడా అన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి రిఫైనరీ యాక్టివిటీ పెరిగే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తెలంగాణకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. తెలంగాణకు కూడా ఈ రిఫైనరీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇతర అంశాల ద్వారా కూడా చాలా దగ్గరగా ఉండే పరిస్థితి, వాళ్ళకు కూడా ఒక మేలు జరుగుతుంది అనేది చాలా పెద్ద స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంపార్టెంట్ రోల్గానే తీసుకుంటున్నారు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగానే చంద్రబాబు వ్యవహారం మీద తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఈరోజు ఈ సంస్థలు కానీ ఈరోజు చర్చల్లో ఇది కానీ వర్కౌట్ అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున వ్యవహారాన్ని 2-3 వేల ఎకరాల భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందా? మొత్తం మీద రోహిత్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఒకే దగ్గర ఇన్ని వేల భూములు అవసరమైతే అది కేవలం మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే ఉన్నట్టుగానే ప్రభుత్వం గుర్తించింది. నిజంగానే 2000 ఎకరాలు భూములు అవసరమవుతాయా, లేదు ఇంకా తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అనేది ఇప్పుడు కొంత చర్చ. అంటే ఇది ఓన్లీ మనకు ఒక అంచనా మాత్రమే. అయితే ఇప్పుడు అసలు రియాలిటీ జరిగిపోతుంది. ఈరోజు జరుగుతున్న మీటింగ్లో అసలు ఎన్ని వేల ఎకరాలు అవసరమవుతున్నాయి, తర్వాత ఎంత సామర్థ్యంలో రాబోతుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు విషయంలో మాత్రం చాలా పెద్ద ఒక గోల్ని నిజంగానే ఇది కానీ అచీవ్ కానీ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద ఒక ఫస్ట్ గోల్ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వంలో ఆ గోల్ని కొట్టారు అనేది చెప్పడానికి కూడా ప్రభుత్వానికి కూడా ఒక ఆస్కారం ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇది దాదాపుగా ఒక అరగంట పాటు గంట పాటు ఈ మీటింగ్ అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది. చాలా సీరియస్గానే దీని మీద దృష్టి పెడుతున్నారు అధికారులందరూ కూడా. వ్యవహారం మీద ఎటువంటి పరిస్థితులైనా సరే ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం గట్టిగా జరగబోతుందనే సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీటింగ్ సారాంశం జరిగిన తర్వాత మీటింగ్ సారాంశం ఏంటి, తర్వాత మీటింగ్లో ఏమి అంశాలు చర్చకు వచ్చిన అంశాలని మనకి తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని కంపెనీ ప్రతినిధులు చూస్తూ ఉన్నారు. అందుకోసం సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధులు ఈరోజు భేటీ అవుతున్నారు. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్తో చంద్రబాబు మాట్లాడారు. 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి పెట్రోలియం శాఖ మంత్రితో చంద్రబాబు మాట్లాడారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే బీపీసీఎల్తో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. బందర్లో పోర్టు ఉండటంతో అక్కడే రిఫైనరీని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రైలు మార్గం ఉంటుంది, సముద్ర మార్గం కూడా ఉంది, పోర్టు కూడా ఉండటంతో అన్ని రకాల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న ఏరియా బందర్ అవుతుంది. కాబట్టి అక్కడ రిఫైనరీని ఏర్పాటు చేస్తే బాగా సౌలభ్యంగా ఉంటుంది అనే చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. ఆ భూమి కూడా బందర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుబాటులో ఉంది అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ రిఫైనరీని అక్కడ ప్రారంభించినట్లయితే భూమి అందుబాటులో ఉంటుంది. 4 ఏళ్లలో ఈ రిఫైనరీ పూర్తయ్యేలా చూడాలి అనే చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోర్టు కూడా ఉండటంతో బందర్ అనుకూల ప్రాంతంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. చర్చల తర్వాత ఎంత భూమి అవసరం, బందర్లోనే ఏర్పాటు చేస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే మరో చోటుకు మార్చే అవకాశం ఉంటుందనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక వరప్రదాయనగా మారుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు గురించి, బందర్లో వస్తుందనే చర్చల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈ రిఫైనరీ బందర్లో ఏర్పాటు అవుతే ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ఏ మేర ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.